హాయ్ గాయ్స్, ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ వైజాగ్ వెళ్ళారు. అక్కడ కొన్ని క్యాప్చర్ చేశారు. ఇంకా అవన్నీ ఆర్కే బీచ్ అంట. ఇంకా అలా వెళ్ళారు. నేను మిస్ అయ్యాను. వీడియో అయితే చూడండి, అసలు ఎంత బాగుంటుందో. అక్కడ వైజాగ్ అంటేనే ఫిషెస్ కదా, రకరకాల కొరమీను, పెద్ద పెద్ద చేపలన్నీ కూడా అక్కడే ఉంటాయి. అసలు నాకు భలే అనిపించింది. నేను మిస్ అయ్యానని చెప్పేసి అనిపించింది. ఆర్కే బీచ్ కూడా ఎంత బాగుందో చూసారా. నేను ఈసారి వెళ్తే నేను వెళ్ళాలి. అసలు ఎంత బాగా అనిపించిందో ఆర్కే బీచ్. నాకు చాలా బాగా నచ్చింది. వ్యూ కూడా చాలా బాగుంటుంది. చాలామంది యూట్యూబర్స్ కూడా అక్కడే ఉన్నారు వైజాగ్లో. ఇంకా అలాగే చూసారా ఎంత బాగున్నాయో ఫిషెస్. అసలు మామూలుగా లేవు. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద నేను యాక్చువల్లీ ఎక్కడ చూడలేదు ఇంత మరీ పెద్ద పెద్ద ఫిషెస్ని. అసలు అయితే అక్కడ చూసారా రకరకాల పెద్ద ఫిషెస్, ఇంకా చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి చూసారా. బండ్ల మీద ఎట్లా, ఇక్కడ వైజాగ్ బీచ్లు కదా, అందువల్ల వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్తారు. అయితే వీడియోని అయితే చూడండి. నచ్చితే కనుక ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఏగో చూసారా వీడియోని. అసలు ఎంత బాగున్నాయి చూసారా ఫిషెస్. ఇంత పెద్ద పెద్ద ఫిషెస్ నేను ఫస్ట్ టైం చూడడం. రకరకాల ఫిషెస్ని అయితే పెట్టారు. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళారని చెప్పేసి అక్కడ బీచ్ దగ్గర ఇవన్నీ కనబడి అని చెప్పేసి ఇవన్నీ ఫిషెస్ని, చిన్న ఫిషెస్, రొయ్యలు, ఫ్రాన్స్ అన్నీ A to Z చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇంకా అలా చూస్తుంటేనే మస్తు అనిపిస్తుంది. ఇంకా వైజాగ్ వాళ్ళకైతే పండగ. వారం వారం ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. అసలు ఎంత బాగున్నాయి చూసారా ఫిషెస్. ఇవన్నీ చూస్తుంటే టెంప్టింగ్ వస్తుంది. అసలు తినాలని అనిపిస్తుంది. అసలు రకరకాలు ఉన్నాయి. అసలు ఈ ఎండి చేపలు, పచ్చి రొయ్యలు అన్నీ ఉన్నాయి. పచ్చి రొయ్యలు, గుమ్మిడాయలు అన్నీ ఉన్నాయి. అసలు ఆ బతికినవి కూడా ఇంకా అప్పుడప్పుడు పట్టివి అనుకుంటా. అవన్నీ కూడా ఇంకా ఐస్ క్యూబ్స్ వేసి పెట్టారు. ఇంకా అలా వీడియోని అయితే చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ వేయండి, షేర్ వేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే పూర్తిగా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే వీడియో ఏంటనేది అర్థమవుతుంది. అబ్బా అసలు అవి చూస్తుంటే నాకు అంత పెద్ద ఫిషెస్ రియల్గా చూడడం నేను రేరు. అంటే సినిమాస్లో వాటిలో చూస్తా తప్పితే ఇంత పెద్ద పెద్ద ఫిషెస్ని ఇక్కడే చూడడం భలే అనిపించింది.